లెట్స్ గో సైక్ సిద్ధార్థ. ఇన్స్టాగ్రామ్ లో కనీసం రోజుకి ఒక 5 గంటలైనా టైం స్పెండ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సైక్ సిద్ధార్థ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. నార్మల్ పీపుల్ కి ఏంది భయ్యా ఈ లొల్లి, ఏం జరుగుతుంది భయ్యా, ఈ సినిమా ఏడికి పోతుంది భయ్యా, ఏమైతుంది భయ్యా, అట్లా ఉంటది అనమాట. ఫస్ట్ ఆఫ్ అయితే యాప్ట్ ఫర్ ద టైటిల్ సైక్. అమ్మ దిమాగ్ ఖరాబ్, అసలుకి ఏం అర్థం కూడా కాలేదు. ఏంద్రా నాయన నేను సినిమాకి వచ్చిందా లేకపోతే ఓ షార్ట్ ఫిల్మ్, ఇది షార్ట్ ఫిల్మ్ అన్నా కూడా కదా కాన్సెప్ట్ ఏదో ఏదో సినిమాలో ఒక ఫార్మాటే లేకుండా అదే డిఫరెంట్ ఫార్మాట్ అనుకుని సినిమా చేసిల్లా అంత నెత్తి ఖరాబ్ ఉండే. సెకండ్ హాఫ్ లో సినిమా అయితే ఓవరాల్ గా ఒక ట్రాక్ మీదకి వస్తుంది. యా ఇప్పటి నుంచి ఏదో కొంచెం సినిమా లెక్క ఫీల్ వస్తుంది, మంచిగానే అనిపించింది. సో ఓవరాల్ గా సినిమా మొత్తంలో సెకండ్ హాఫ్ లేకపోయి ఉంటే నెత్తి ఖరాబ్ తోటే బయటకు వచ్చాను, లేకపోతే సెకండ్ హాఫ్ పూర్తిగా కూర్చున్నట్టు కూడా కాదు, నేను మధ్యలోనే బయటకు వచ్చేస్తుంది. యా చెప్పిల్లు సినిమా ఒక కొత్త గ్రామర్ ఉంటది, ఒక కొత్త ప్యాటర్న్, ఒక కొత్త అటెంప్ట్ అని చెప్పిల్లు, కానీ ఎంత కొత్తగా చేసినా సినిమా లెక్క చేయాలి కదా భయ్య, అదైతే లేదు. అఫ్ కోర్స్ కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉన్నది. కాకపోతే నేను చెప్పినట్టు ఈ ఇన్స్టాగ్రామ్ కామెడీ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే సినిమాలో పెట్టిండు. సో యా అందరికి ఎక్కే సినిమా అయితే కాదు, ఆబ్వియస్ గా సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే నచ్చుతుంది. సో ఇది ఎవరికి నచ్చుతుంది ఎవరికి నచ్చదు, ఓవరాల్ గా సినిమా పోయి ఎక్కడ ల్యాండ్ అవుతుంది అనేది కూడా ఏం అర్థం అయితే లేదు, ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉన్నది. అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పినట్టే కొత్త రకమైన సినిమా తీసిండు, కానీ దీని సినిమా అనాలా వద్దా అనేది నాకు అర్థం అయితే లేదు అంతే. ఫైనల్లీ నాకు సినిమా నచ్చిందా నచ్చలేదా అని అడిగితే యా ఓకే, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకుంటే ఎట్లయితే ఎంటర్టైన్ అవుతానో గట్లనే అయినా తప్ప అంతకు మించి గొప్పగా ఏదో ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే లేకుండే. వాళ్ళు చెప్పినంత లెవెల్ కి అయితే రీచ్ అయితే కాలేదు సినిమా ఓవరాల్ గా. బట్ యా వన్ టైం గివ్ ఇట్ ఏ వాచ్. ఇన్స్టాగ్రామ్ లో మనం రీల్స్ చూసుకుంటే ఎట్లయితే ఫన్ చూస్తామో ఆ మీమ్ లాంగ్వేజ్, ఈ టైప్ ఆఫ్ ఫన్ ఉంటది కదా, అదైతే సినిమాలో మనకి కోకోలో దొరుకుతుంది. సో యూ కెన్ హ్యావ్ ఫ్రెండ్స్ తోటి మంచిగా బ్యాచ్ తోటి వచ్చి ఓకే చిల్ అయిపోవచ్చు, ఆ లాంగ్వేజ్ ఆ మూమెంట్ అంతా నువ్వు పట్టుకోవచ్చు. సో అక్కడ వరకు అయితే నీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోటి మీమ్స్ రెగ్యులర్ గా షేర్ చేసుకునే బ్యాచ్ తోటి వచ్చి సినిమాని కొంచెం వైబ్ అయిపోవచ్చు, అంతకు మించి గొప్ప సినిమా అయితే కాదు.